హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే బీసీ, ఓబీసీ, కాపు ఉంటారో వీళ్ళకి సంబంధించి కార్పొరేషన్ లోన్లు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే వాడడం జరిగింది. సో ఎవరైతే ఓసీ, బీసీ, ఓబీసీ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఆఖరి తేదీ. దీనికి కావాల్సినంటే ఏ విధంగా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలో నేను ఈ విధంగా తెలియజేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ రోజైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సుమారుగా రూ. 5,00,000 గవర్నమెంట్ అనేది మనకిస్తుంది. సో రూ. 2,00,000 సబ్సిడీ ఉంటుంది. రూ. 3,00,000 మనం మంత్లీ ఈఎంఐ కింద కట్టుకోవాలి. దీనికి సంబంధించి ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలన్నా, లేదంటే మనం ఒక ట్రాన్స్‌పోర్ట్స్ కింద మనం ఒక కారు గాని, లేదంటే ఆటోస్ గాని ఇవి నడిపించుకోవడానికి మనకు లైసెన్స్ పరంగా గాని, లేదంటే ఒక షాప్ గాని, మీ సేవ గాని, సో ఈ రకమైనటువంటి మెడికల్ షాప్స్. జనరిక్ మెడికల్ షాపులు. మనం ఏ షాపులు పెట్టుకోవాలి, దీనికి ఏం కావాలో అన్నీ కూడా మనం మన ఛానెల్‌లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఆ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఆన్‌లైన్ ప్రాసెస్ ఎలా చేయాలి, మనం ఏం చేయాలో మీకున్న సందేహాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ క్లిక్ చేయగా మనకైతే ఆన్‌లైన్ సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఉన్న తర్వాత ఈరోజు లాస్ట్ డేట్ 15వ తారీఖు లాస్ట్ డేట్. సో, మీరు పీసీ అయితే బీసీ దగ్గర, అదేవిధంగా ఓసీ అయితే ఓసీ దగ్గర మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై. సో, అక్కడికెళ్ళి మీరు హౌ టు అప్లై అనేది చేయాలి. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇలాగ అప్లై చేయగా, హౌ టు అప్లై చేయగా, ఇక్కడికైతే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంటాయి. సో, మనం ఏ విధంగా అప్లై చేయాలి, మన ఫోన్ నంబర్ ఉండాలి, ఓ పాస్‌వర్డ్ ఉండాలి. సో, దీనికి సంబంధించినయన్నీ కూడా మనకిక్కడ వస్తుంటాయి. సో, అదే విధంగా అబౌట్ స్కీమ్ అని కొడితే మీరు ఏ స్కీమ్ పెట్టుకోవాలనుకున్న ట్రాన్స్‌పోర్ట్సా? లేపోతే సర్వీస్ సెంటరా? లేతే బిజినెస్ సెక్టరా? సో, ఏం చేయాలంటున్నారు? బీఫార్మసీయా? లేతే మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి అయితే వస్తుంటది. సో, ఇక్కడ మనం ఈ విధంగా ఓపెన్ చేయగా మనకైతే ఇలాగొస్తుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యారనుకో, రిజిస్టర్ అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. ఇక్కడ మనకేంటంటే, మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఇప్పుడు మనకి కడప ఇటు సైడు వైఎస్ఆర్, అటు నెల్లూరు అటు సైడ్ మాత్రం ఓపెన్ అయ్యాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవైతే ఇంకా ఓపెన్ కాలేదు. అక్కడ మీరు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కొట్టగానే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే కొడితే ఆ డిస్ట్రిక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కొన్ని డిస్ట్రిక్ట్‌లు అయితే ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే సర్వర్ బిజీగా ఉండటం వల్ల కొన్ని చోట్లయితే ఓపెన్ చేశారు. కొన్ని చోట్లయితే ఓపెన్ చేయలేదు. సో, మీరు టెన్షన్ ఏం పడకుండా మీరు ఆ మొబైల్ ఉన్నవాళ్ళైతే డైలీ చూసుకోండి. మీకైతే మీ డిస్ట్రిక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఈ విధంగా మన అప్లికేషన్ అయితే చేయాల్సొస్తుంది. ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, సో, సన్ నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేటు, అదే క్యాస్ట్ సర్టిఫికేటు, సబ్ క్యాస్ట్. సో, ఈ విధంగా మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. సో, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి అయితే మీరు చూసుకోవచ్చు. సో, మీరిక్కడ టెన్షన్ ఏమి లేదు. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయిన తర్వాత కూడా మనం పాస్‌వర్డ్ అనేది పెట్టుకొని అది ఆన్‌లైన్ అయ్యిందో లేదో కూడా చూసుకోవచ్చు. సో, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి కొన్ని జిల్లాలు ఓపెన్ అయ్యేవి, కొన్ని జిల్లాలు ఓపెన్ కాలేదు. సో, మీరైతే టెన్షన్ అయితే పడవద్దు. సో, మీకు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి అయితే ఓపెన్ అవుతా ఉంటాయి. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు లాస్ట్ ఇయర్ తీసుకున్నా సరే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎటువంటి పెండింగులు లేకుండా ఇదివరకు క్లియర్ చేస్తే ఇప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. సో, మీకేదన్నా డౌట్స్ అనిపిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. సో, ఒకటికి 2 సార్లు మనం ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఇచ్చిన తర్వాత మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే నాకైతే మీరు కామెంట్ అనేది చేయండి. సో, చాలా మంచి అవకాశం ఇది. ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఆహ్, అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో, అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎంపీడీఓ ఆఫీస్‌లో వాళ్ళు బ్యాంక్ అధికారులు ఆళ్ళందరూ వచ్చి మనం మనమైతే పెట్టుకున్నది పాజిబులా కాదా? ఏ విధంగా అయితే మనకి ఎలిజిబులే కదా? షాప్ ఉందా లేదా? జెన్యూన్‌గా ఉందా లేదా? ఇయన్నీ చూసి మనకైతే లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో, 2,00,000 సబ్సిడీ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మనకైతే అది ఓకే అయిందో లేదో మనకు ఆ రోజు పైనుంచి లిస్ట్ అనేది వస్తుంది. సో, మీరైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో మీరు ఖచ్చితంగా అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే చేసుకోండి.
థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.